రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచన భాగం నుంచి చదువుతారా? రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు. 24, 25, 26, 27 వచనాలు. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశములో నుండి, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. దాని పట్టణములలో ఏం చేశారంట? కాపురము చేసి. ఇక్కడ మీరు చదువుతున్న దాంట్లో మీరు గమనించినట్లయితే కొంతమంది ప్రజలు ఇతర దేశాల్లో నుంచి తేబడి వారిది కాని దేశంలో వారు నివాసం ఉండేటట్లుగా అక్కడ పరిస్థితి నెలకొనింది. అష్షూరు రాజు కింద కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఏంటంటే బబులోను దేశము, కూతా దేశము, అవ్వా దేశము, హమాతు దేశము, సెపర్వాయిము అను తన దేశములో నుండి ప్రజలను పిలిపించి ఇదిగో ఇశ్రాయేలు దేశంలో వారు నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇజ్రాయేలీలు అష్షూరు రాజు చేతుల్లో ఓడిపోయారు. ఇజ్రాయేలీలు మొత్తాన్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు అష్షూరు రాజు. దేశం అంతా ఖాళీగా ఉన్నది. ఇజ్రాయేలీల యొక్క దేశం అంతా ఎట్లా ఉన్నది? ఖాళీగా ఉంది. ఒక విడువబడిన స్థలముగా, ఒక గొడ్డుపోయిన స్థలముగా ఆ దేశమంతా ఆ విధముగా ఉంటే అష్షూరు రాజు ఏం చేశారంటే ఈ దేశాన్ని ఇలాగే ఉంచడం ఎందుకు అని చెప్పేసి తన కింద ఉన్న దేశాలలోంచి ప్రజలను పిలిపించి ఈ దేశంలో నివాసం ఉండేటట్టుగా ఏర్పాట్లు చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక జనాభా వారి అవిధేయత వలన అయితేనేమి, వారు దేవుడి మీద చేసిన తిరుగుబాటు వలన అయితేనేమి, వారు చేసిన పాపం వల్ల అయితేనేమి వారికి అనుగ్రహించబడిన దేశములో నుంచి వారు వెలివేయబడ్డారు, కోల్పోయారు. ఇంకొక జనాభా వారికి అనుగ్రహించబడని, దేవుని ద్వారా రాని ఆ దేశంలోనికి వచ్చి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశంలో ఉంటున్నారు. మీకు అర్థమవుతున్న నా మాటలు? అన్యులైన వారు ఇజ్రాయేలు దేశంలో కాపురం ఉండటం ఆరంభించారు. ఇజ్రాయేలీలు వారు చేసిన అవిధేయత బట్టయితేనేమి, వారి పాపం వల్ల అయితేనేమి, దేవుడి ద్వారా వారికి అనుగ్రహించబడిన ఆశీర్వాదమైన ఆ యొక్క నేలను వారు పోగొట్టుకున్నారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. వాస్తవానికి ఆ దేశము అష్షూరులకు కానీ, ఆ చెప్పబడిన దేశాలలో హమాతు కానీ, సెపర్వాయిము కానీ, అవ్వా కానీ, ఇంకొన్ని దేశాలు, కూతా దేశం వీరికి అనుగ్రహించాడా దేవుడు? దేవుడు అనుగ్రహించలా. ఆ దేశం ఎవరికి అనుగ్రహించాడు? తన ప్రజలైన ఇజ్రాయేలుకి అనుగ్రహించాడు. బట్ అక్కడ ఏమి జరుగుతుంది అంటే ఇతరులు వచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని ఆక్యుపై చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినాలమ్మా. దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడే ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పరిచర్య అన్న ఆశీర్వాదం. అంటే గుర్తుపెట్టుకో, పరిచర్యలో మనము ఎల్లకాలము ఉంటాము అంటాం, అది మూర్ఖత్వము, అది ఒక అవివేకం అంటాను నేనైతే. ఎందుకంటే ఈ పరిచర్య చేస్తున్న ఆ యొక్క దినములలో ఏదన్నా నీ వలన తప్పిదము జరిగితే, దేవుని యొక్క హృదయము నొచ్చుకునేటట్టుగా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అనేది కానీ జరిగినట్లయితే, లేదా నీ అవిధేయతను వ్యక్తం చేసినట్లయితే, లేదా ఇజ్రాయేలీ లాగా తిరుగుబాటు చేసినట్లయితే, లేదంటే అవిశ్వాసం చూపించినట్లయితే, సంగమా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదంలోంచి నీవు కొట్టివేయబడతావు. గుర్తుపెట్టుకోండి, బాధాకరమైన విషయం ఏమిటంటే అసలు ఆ ఆశీర్వాదము ఎవరి కొరకైతే సిద్ధపరిచారో వారు ఆశీర్వాదం నుంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎవరి కొరకైతే సిద్ధపరచబడలేదో, ఇంకా చెప్పాలి అంటే అర్హత లేని వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటా ఉంటారు. మీకు అర్థమవుతున్నా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో అజ్ఞానులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలుకి దేవుడు ఒక మంచి దేశం ఇచ్చి, దేశంలో నివాసం ఉండండి,
నాకు నమ్మకస్తులుగా బ్రతకండి, నాకు విధేయులుగా బ్రతకండి అని చెప్పేసి దేవుడు ఆ దేశాన్ని వారికి అనుగ్రహిస్తే, దేవుడికి నచ్చని పనులు చేయటం వలన దేవుడు వారిని ఆ దేశంలోంచి వెళ్ళగొట్టేసేసాడు. అండ్ దేవుడు ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్న ప్రజలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. వీళ్ళేమో ఆ దేశంలో బానిసలుగా బతుకుతున్నారు, ఆ దేశంలో ఉన్న ప్రజలేమో ఇదిగో వీరికి అనుగ్రహించిన ఆ దేశంలోనికి వచ్చి నివాసం ఉంటున్నారు. సో నంబర్ 1, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఆశీర్వాదమైనా, అది పరిచర్య అయినా సరే, ఆ పరిచర్యలో ఉన్నప్పుడు, ఆశీర్వాదంలో ఉంటున్నప్పుడు చాలా శ్రద్ధాభక్తులు కలిగి మీరు పరిచర్య చేయాలి, లేదా ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ఉండాలి, లేదా దానిని ఇతరులు స్వాధీనము చేసుకుంటారు, స్వతంత్రించుకుంటారు. అది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు. యెహోవా యందు ఏంటంట? భయభక్తులు లేనివారంట. కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. ఏంటంటే మళ్ళీ చదవండి అమ్మా. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. యెహోవా వారి మధ్యకు ఏంటంట? సింహములను. చూసారా, ఇక్కడ ఎవరైతే ఈ కొత్త జనాభా వచ్చారో వీళ్ళు కూడా ఎల్లకాలం ఉండరు. ఎందుకంటే దేవుడి కృప ఒక వ్యక్తికి అనుగ్రహించబడినప్పుడమ్మా, ఆ కృపలో నిలిచి ఉండటానికి, ఆ కృపలో కొనసాగటానికి కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుని యొక్క పద్ధతులు కొన్ని ఉంటాయమ్మా, దేవుని యొక్క ఆజ్ఞలు కొన్ని ఉంటాయి. అది వాగ్దానం పొందుకున్న వాడైనా సరే, వాగ్దానం లేనివాడైనా సరే, ప్రతి ఒక్కడికి ఒకటే. ఇక చూడండి, ఇజ్రాయిల్నేమో ఆ దేశంలో బానిసలుగా పెట్టేశాడు దేవుడు, కొత్త వారికి ఈ దేశంను అనుగ్రహించాడు దేవుడు. అయితే ఈ కొత్త వారు ఏం చేశారంట? దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు. చదవండమ్మా మరలా మాట. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక. చూసారా, ఈ కొత్త వాళ్ళు కూడా యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. యెహోవా వారి మధ్యకు సింహాలను పంపించంట. ఒక జనాభా ఏమో భయభక్తులు లేకపోవటం వలన ఆ దేశంలోనే లేకుండా వెళ్ళగొట్టేపించాడు దేవుడు. ఇంకొక జనాభాకు అవకాశం ఇస్తే ఈ జనాభా ఏం చేస్తున్నారు? ఈ జనాభా కూడా యెహోవా యందు భయభక్తులు లేకపోవటం వల్ల ఈ జనాభాని దేవుడు ఎట్లా డీల్ చేస్తాడంటే వారి మధ్యలోనికి సింహాలను పంపించాడంట. అంటే ఆ దేశములో ఒక వ్యక్తి కాపురం ఉండాలి అంటే, ఆ దేశంలో ఒక వ్యక్తి కాపురం ఉండి దేవుని దీవెన పొందుకోవాలి అంటే కొన్ని పద్ధతులు, కొన్ని ఆజ్ఞలు ఖచ్చితముగా అవలంబించాల్సిందే, అది ఎవరన్నా సరే. సో ఇప్పుడు మన వాడుక భాషలో నేను చెప్తానమ్మా, దేవుని కృప కొరకు అడుగుతున్న నీవు ఆ కృపలో నిలిచి ఉండటానికి, ఆ కృపలో కొనసాగటానికి నీవు ఖచ్చితముగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చే ఆజ్ఞలకి ఖచ్చితంగా లోబడాల్సిందే. అలా కాని పక్షం ఏమవుతుందంటే నీ యొద్ద నుంచి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇదిగో ఒకడికి 10 మీనాలు ఇచ్చాడు, ఒకడికి 5 మీనాలు ఇచ్చాడు, ఒకడికి 1 మీనా ఇచ్చాడు. కానీ ఆ 1 మీనా వాడు పని చేయకపోవటం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆ 1 మీనాను కూడా తీసేసుకొని 10 మీనాలు ఉన్నవాడికి ఇచ్చేస్తాడు దేవుడు. ఆశీర్వాదంతో సమస్య ఏంటంటే, ఆశీర్వాదంతో ప్రాబ్లం ఏంటంటే, నాకు ఈ ఆశీర్వాదము శాశ్వతమైనది కాదు. మనము అజ్ఞానంగానో, అవివేకంగానో, అహంకారంగానో, లేదా మనం తెలిసి తెలియక మనము చేసే పనుల వలన ఆశీర్వాదాన్ని కోల్పోతాం, కృపను కోల్పోతాం, పరిచర్యను కోల్పోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరన్నా సరే. అందుకే నెవర్ ఇరిటేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను ఎవ్వరు దాన్ని ఇబ్బంది పెట్టకూడదమ్మా. దేవుడి కృప అనేది ఒక జీవము కలిగింది, ఒక ప్రాణము కలిగింది. ఆ ప్రాణం చూడమ్మా, ఎవరో వచ్చారు నా పక్కన వచ్చారు, ఫర్ సపోజ్ అనుకుందాము, ఎవరో వచ్చి నాకు ఇష్టం లేని పనులు చేస్తుంటే, నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి పక్కన నేను కూర్చుంటానా? కూర్చోలేను. ఎందుకు? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నాకు ఇష్టం లేనిది చేస్తున్నాడు. ప్రాణమున్న నేను, జీవమున్న నేనేం చేస్తానంటే పక్క లేచి వెళ్ళిపోతాను నేను, లేదా ఆ వ్యక్తిని పంపించేస్తాను నాకు అధికారం ఉంటే. కృప కూడా జీవము కలిగింది. ఈ కృపలోనికి నువ్వు వచ్చిన తర్వాత
జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, వాళ్ళ మధ్యలోనికి దేవుడు ఏం పంపించాడంట? సింహాలను పంపించాడంట. చూసారా, సింహాలను పంపించాడు. వారి ప్రాణములను ఆ సింహాలు తీసేసి, చదవండి, ఆ తర్వాత వచ్చినాము. అవి వారిలో కొందరిని చంపెను. అది వారిని ఏం చేసిందంట? కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు, తాము పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకుండా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలమ్మా. ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది అని చెప్పేసి, నీవు అనుభవిస్తున్న ఆ కృప ఇచ్చిన ఆ దేవుని మర్యాద నీకు తెలుసా? నాకేం కృప ఇచ్చాడు పాస్టర్ గారు? నీకు ఇవ్వబడిన కుటుంబము దేవుని కృపే, నీ ఉద్యోగము దేవుని కృపే, ఈ సంఘము దేవుని కృపే, ప్రతిదీ దేవుడి కృపే. అయితే ఈ కృపను పొందుకున్న నీవు, ఈ కృపనిచ్చిన ఆ దేవుని మర్యాద నీకు తెలుసా? ఎందుకంటే అక్కడ నివాసం ఉన్న ఆ ప్రజలకి ఆ దేశపు దేవుని మర్యాద తెలియలేదు కాబట్టి ఆ దేశపు దేవుడు ఏం చేశాడంటే సింహములను వారి మధ్యలోకి పంపించాడు. చదువునమ్మా. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇజ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని, సింహాలు ఏం చేస్తున్నాయంట? వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, ఆ తర్వాత అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. ఏంటంట? ఇజ్రాయేలు దేశంలోండి బానిసలుగా తీసుకొచ్చిన ఆ ప్రజలలోని యాజకులలో ఒకరిని తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి, అతడు ఆ షోమ్రోను పట్టణమునకు, ఆ ఇజ్రాయేల్ దేశమునకు మరలా పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవాలని ఆజ్ఞాపించాడు. సో అది ఇజ్రాయేలీలైనా సరే, అది అన్యులైన ప్రజలైనా సరే, ఒకసారి దేవుని కృపలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ కృపలో కొనసాగాలి అంటే, ఆ కృప వారి మీద నిలిచి ఉండాలి అంటే ఖచ్చితముగా ఇదిగో యెహోవా యందు భయభక్తులు ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ కృపలో కొనసాగాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, అవి ఫాలో అవ్వాల్సిందే. ఇది మొట్టమొదటి విషయము. రెండో విషయం నేను మాట్లాడుతున్నాను, ఇదే అంశంలోంచి రెండో విషయం నేను మాట్లాడుతున్నాను. అన్యులైన వారు ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఈ అన్యులు ఏం చేయాలంటే ఇజ్రాయేలీల వలె బతకాలి ఈ దేశంలో, లేకపోతే ఆ దేశంలోనికి వారు బతకలేరు. సింహాలు వచ్చేస్తే ఆ తర్వాత ఇంకొక తెగులు వచ్చింది, సంహవ్ ఆ దేశంలో వారు ఉండకుండా కొట్టివేయబడతారు. మీకు అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ అన్యులైన వారు ఆ దేశంలోనికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల వలె వారు బ్రతికితే కానీ, భయభక్తులు కలిగి దేవుని మర్యాద తెలుసుకొని బ్రతికితే కానీ ఆ యొక్క దేశంలో వారు నివాసం ఉండలేరు. సో ఈ అన్యులు ఇశ్రాయేలుని ఏం చేయాలంట? ఫాలో అవ్వాలి, ఇమిటేట్ చేయాలి. ఎందుకు? ఆ దేశంలో ఉండాలి అంటే. సంఘం, నేను ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్క పరిచారకుడికి పరిచారకురాలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానమ్మా. ఇక్కడ నిలబడి ఆరాధన చేయాల్సింది నేను, ప్రతి ఇంటిని దర్శించి ప్రార్థన చేయాల్సింది నేనే, ప్రతి ఒక్క వ్యక్తికి గ్రీటింగ్ చెప్పి వందనం చెప్పి లోపలికి ఆహ్వానించాల్సింది నేను, సంఘంలో జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేయాల్సింది నేనే. కానీ నా ప్రతినిధులుగా నా స్థానంలో నేను మిమ్మల్ని నిలవబెట్టాను. ఇజ్రాయేలు స్థానాల్లో ఎట్లాగైతే దేవుడు అష్షూరీలను నిలబెట్టాడో, నా స్థానంలో నేను మీలో కొంతమందిని ఏర్పరచుకొని మిమ్మల్ని నిలబెట్టాను. యు ఆర్ స్టాండింగ్ ఇన్ మై ప్లేస్. నువ్వు నా స్థానంలో నిలబడ్డావు.
నీవు నా స్థానములో నిలబడిన తర్వాత నా పైన ఉన్న కృప నీవు కూడా అనుభవించాలి అంటే యు నీడ్ టు ఫాలో మీ. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక ఇది ఇలాగ పెట్టేసేసి 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండమ్మా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అమ్మా నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నానమ్మా, ప్రతి అక్షరికి నేను చెప్తున్నాను, అది నేను నిలబడాల్సిన స్థానము. ప్రతి వర్షిప్ టీంలో ఉన్న మెంబర్కి నేను చెప్తున్నానమ్మా, అది నా బాధ్యత. సంఘం అంతటిని ఆరాధనలోకి నడిపించే బాధ్యత నాది. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలను వందనము చెప్పి ఆహ్వానించే బాధ్యత నాది. సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారు గృహాలను దర్శించి వారిని ధైర్యపరిచే బాధ్యత నాది. ఈ దర్శనము దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే నేను నా స్థానంలో మిమ్మల్ని నిలబెట్టాను. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పరిచారకుడు మీరు నిలబడి పరిచయం చేస్తున్నప్పుడు మనము అన్నను ఫాలో అవుతున్నామా లేమా? నేను ఇక్కడ నిలబడి భోజనం వడ్డిస్తున్నాను. నేను నా స్థానంలో అన్న నిలబడితే ఇంతే వడ్డిస్తాడా? ఈ ప్రకారంగానే వడ్డిస్తాడా? ఈ రకంగానే మాట్లాడతాడా? జాగ్రత్తగా ఆలోచించాలా. నా స్థానంలో నా స్థానంలో అన్న నిలబడి ఇక్కడ పాట పాడితే, లేదంటే వాయిద్యం వాయిస్తే నా వైఖరి ఆయన వైఖరి లాగే ఉంటుందా? జాగ్రత్తగా ఆలోచించాలి. నా స్థానంలో ఆయన నిలబడితే ఆయన అలాగే వందనము చెప్తాడా? జాగ్రత్తగా ఆలోచించాలా. ఎందుకంటే అది మీ స్థానము కాదు, అది నా స్థానము. If you don't imitate me, if you don't follow me, మీరు నన్ను అనుకరించినట్లయితే, నన్ను వెంబడించినట్లయితే, నేను చెప్తున్నానమ్మా, ఆ స్థానంలో నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు. ఆ స్థానంలో నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు. అక్కడ దేవుడు సింహాలను పంపండి నిజంగా ప్రాణాలు తీసేస్తానని కాదమ్మా. ఏదైనా తోటలో దేవుడు అన్నాడు, ఆ పండు తిన్న దినమున నువ్వు చనిపోతావు అని చెప్పేసేసి. నిజంగా ఆదాము చనిపోయాడా? లేదు. ఆ పండు తిన్న తర్వాత 800 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. బట్ వాట్ హ్యాపెండ్ ఏంటంటే, ఆ తోటలో అతడు లేకుండా అతడు తొలగించబడ్డాడు. మరణం అంటే ఎడబాటు, మరణం అంటే కృపలోంచి తొలగిపోవటం. అది మనం అర్థం చేసుకోవాలి. మరణం అంటే ఫిజికల్ డెత్ కాదు, శరీర సంబంధమైన మరణం కానే కాదు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? మరణం అంటే శరీర సంబంధమైన చావు కాదు, మరణం అంటే ఎడబాటు. దేవుడు నీకు అనుగ్రహించిన కృప, ఆ కృపలోంచి నువ్వు తొలగిపోవటం. ఇక్కడ అన్యులైన వారు వారికి ఆ దేశం అనుగ్రహించబడింది. అయితే ఈ దేశంలో ఉన్న వీరు ఇజ్రాయేలీలను పోలి నడుచుకోవాలా. అయ్యా మేము మీ దేశానికి వెళ్తున్నాం, రేపటి నుంచి మీ దేశంలో ఉంటాం, అసలు మీ దేశంలో ఎట్లా ఉండాలి అని వారిని అడిగితే వారు చెప్పేవాళ్ళు, అయ్యా మేము తప్పుడు పనులు చేయబట్టే ఎక్కడికి వచ్చి బానిసలుగా ఉంటున్నాం, ఆ దేశంలో ఉండబోతున్నాం కాబట్టి ఈ విధంగా ఉండాలి అని వారి దగ్గర నేర్చుకుని ఉండాలి. బట్ అన్ని దేశాలలాగా ఈ దేశం కూడా నార్మల్గానే బతకొచ్చులని వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి పూనుకున్నారు. ఆ దేశంలోకి వచ్చి ప్రభువు సింహాలను పంపించాడు. ఆ దేశంలో నుంచి లేకుండా వారిలో కొంతమందిని తొలగించేసాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతున్నాయి? సో యు నీడ్ టు ఫాలో. ప్రతి ఒక్క పరిచారకురాలకి నేను చెప్తున్నానమ్మా, మీరు మీ స్థానంలో నిలబడటం లేదు. యు ఆర్ స్టాండింగ్ ఇన్ మై ప్లేస్. మీరు నా స్థానంలో నిలబడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ స్థానంలో నిలబడ్డాను కదా, నా స్థానంలో అన్న నిలబడితే ఈ విధంగానే వందనం చెప్తాడా, ఈ విధంగానే జనాలతో మాట్లాడతాడా, ఈ విధంగానే భోజనాలు వడ్డిస్తాడా, ఈ విధంగానే పాటలు పాడతాడా? ఎమై నేను ఆయన విధముగా పోలి నడుచుకుంటాను లేదు చూసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నానమ్మా, అది నీ స్థానము కానే కాదు. నా అనుకరణ నువ్వు వ్యక్తపరచకపోతే, నన్ను నువ్వు ఆ స్థానంలో నిలబడి ఇమిటేట్ చేయకపోతే ఏంటంటే మీరు నా స్థానాన్ని భర్తీ చేస్తున్నారమ్మా. ఒక ఇంటికి వెళ్ళాలో, ఏ ఇంటికైనా భాస్కర్ రావాలని కోరుకుంటారు, కానీ ఐఎమ్ సెండింగ్ ఒక 8 మంది స్త్రీలను నేను పంపిస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము వెళ్ళటం లేదు, ఇదిగో NEPR అనే వ్యక్తిని రిప్రజెంట్ చేస్తూ వెళ్తున్నాము.
సో మీరు అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను ఏ విధంగా భారంతో ప్రార్థన చేస్తున్నానో ఆ భారం కలిగి ప్రార్థన చేయాలా. ఏదో వరకు కూర్చొని మనకు పాస్టర్ గారు పనప్ప చెప్పారా బాబు అని చెప్పేసి కూర్చొని ప్రార్థన చేస్తే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ. ప్రతి ఒక్క పరిచారకుడికి చెప్తున్నానమ్మా, ఇది మొదలుకొని మీరు పరిచర్య చేస్తున్న ప్రతిసారి గుర్తుపెట్టుకోండమ్మా, ఈ స్థానము ఆయన నిలబడితే ఆయన ఈ విధంగానే వ్యవహరిస్తాడా ప్రజలతోటి, ఈ విధంగానే ఉంటాడా అని చెప్పేసి. అది గనక నువ్వు ఆలోచించుకున్నట్లయితే నీ పరిచర్యలు నువ్వు చాలా మార్పు చూస్తావు. దేవుని యొక్క ఆశీర్వాదము ఇప్పటి వరకు చూడకపోతే ఇది మొదలుకొని నువ్వు చూస్తావు దేవుని ఆశీర్వాదం. మీకు అర్థమవుతుంది ఆ మాటలు. ఇప్పుడు మూడో విషయం మాట్లాడతానమ్మా. ఇంకొంచెం లోతుకి వెళ్ళి మాట్లాడితే అసలు మనమందరము దేవుని స్థానంలో నిలబడ్డాం అంతే. మీకు అర్థమవుతుంది ఆ మాటలు. పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా మార్చబడ్డాడు. నీతి ఎరగని మనలను ఆయన నీతిగా. ఏం జరిగింది అక్కడ సిలువలో జరిగింది ఏంటి తెలుసా? ఆయన మన స్థానంలో చనిపోయాడు, మనల్ని ఆయన స్థానంలో పెట్టాడు. మీకు అర్థమవుతుంది ఆ మాటలు. సో మొట్టమొదటి విషయము మీ స్థానము, మీ దైవజనుడి స్థానము, మీరు నిలబడిన స్థానం. రెండవది మనందరి స్థానము యేసుక్రీస్తు ప్రభువారి స్థానము, మనం నిలబడిన స్థానము. విశ్వాసైన వాళ్ళందరితో నేను మాట్లాడుతాను, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నానమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం వలన ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. మన పాపముల కోసం ఆయన చనిపోయాడు, ఆయన సిలువ ఎక్కాడు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మనల్ని ఆయన స్థానంలో పెట్టాడు. తండ్రి ఆ క్షణం నుంచి మన చేయి పట్టుకున్నాడు, ఆయన చేయి విడిచిపెట్టేశాడు. ఆయన ఆరోహణం అవుతూ ఇక నుంచి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ నేను మీతో పాటు ఉంటాను, నా ఆత్మ మీతో పాటు ఉంటుంది, అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తానని చెప్పేసి. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన వెళ్ళిపోతూ ఆయన స్థానంలో సంఘాన్ని పెట్టాడు. మీరు ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇంతకు ముందు ఏమంటే మీరు మీ దైవజనుడి స్థానంలో నిలబడ్డారన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ స్థానంలో లేరు, మనము మన స్థానంలో లేము, మనము దేవుని స్థానంలో నిలబడ్డాం. దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నామా లేదా ఈ లోకంలో? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూసారా, మరలా చదవండమ్మా. మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని ఏం చేయాలంట? పోలి నడుచుకోవాలి. ఇప్పుడు మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చూసారా, నడుచుకొనిన వారైతిరి అంటే సంఘము మీద అపోస్తలుడైన పౌలు ఒక సాక్ష్యం పలుకుతున్నారు. మీరు మమ్మును పోలి నడుచుకున్నారు, అలాగే ప్రభువును పోలి ఎందుకు ప్రభువును పోలి నడుచుకోవాలంటే చెప్పగా స్థానము, మనం ఎవరి స్థానంలో నిలబడ్డాము? ప్రభు స్థానంలో నిలబడ్డాం. ఎందుకు మమ్మును పోలి నడుచుకున్నారు అంటున్నాడు? ఎందుకంటే వాళ్ళు నిలబడిన స్థానము వాళ్ళ దైవజనుల స్థానంలో నిలబడ్డారు. వాళ్ళు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు అని చెప్పి అంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గూర్చి ఈ యొక్క సాక్ష్యము చెప్పగలడా? ఒక్కసారి ఆలోచించుకో. ప్రతి ఒక్క పరిచారకుడికి, ప్రతి ఒక్క పరిచారకురాలకి, ప్రతి ఒక్క విశ్వాసితో కూడా నేను మాట్లాడుతున్నానమ్మా. ఆ సాక్ష్యము నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలడా? చదవండి మా మాట మరలా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును
ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎట్లా నడుచుకున్నారు? ప్రభువును పోలి నడుచుకోవటం ఎట్లా నడుచుకున్నారు? నన్ను పోలి నడుచుకున్నా అంటే నేను మీ ముందుంటాను, మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. ప్రభువును పోలి ఎట్లా నడుచుకున్నారు? యేసుక్రీస్తు వీళ్ళు ఎప్పుడు నడవలేదు కదా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కదా సంఘం పుట్టింది. అపోస్తలుడైన పౌలు ద్వారా కదా తెస్సలోనికల సంఘం ఆరంభించబడింది. బట్ ఎట్లా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ప్రభువుని పోలి నడుచుకున్నారు మీరు అని చెప్పేసి? ఆ సంఘము యేసుక్రీస్తు గురించిన అధ్యయనము ఎంత లోతుగా చేసిందంటే ఇక వాళ్ళు వాళ్ళలాగా బ్రతకటం లేదు. ఈ లోకంలో యేసుక్రీస్తు బ్రతికినట్టు బ్రతుకుతున్నారు ఆ సంఘం అంతే. అంటే ఆ మత్తయి సువార్త కానీ, ఆ మార్కు సువార్త కానీ, ఆ లూకా సువార్త కానీ, ఆ యోహాను సువార్త కానీ, లేదంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉండి ఆయనను చూచిన వారు ఉన్నారో, ప్రవక్తలైన వారు, అపోస్తులైన వారు, వారు చెప్పిన విషయాలని జాగ్రత్తగా ఆలకించి ఈ టైంలో ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఇట్లా మాట్లాడాడంట, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఈ విధంగా వ్యవహరించాడంట, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఈ విధంగా కార్యము చేశాడంట అని చెప్పేసి అది బాగా లోపలికి తీసేసుకున్నారమ్మా, వారి హృదయాల్లోకి తీసేసుకున్నారు. ఆ హృదయాల్లోకి తీసుకొని ఇదిగో వారు వారిలాగా ప్రవర్తించడం ఆపేశారు. ప్రభువుని పోలి నడుచుకోవటం ఆరంభించేస్తారు వారు. సగానికి సగం మందికి యేసుక్రీస్తు మహా అయితే ఆయన చేసిన 2-3 అద్భుతాలు చెప్పగలరు, కానీ ఆయన పలానా టైంలో పలానా రీతిగా ప్రవర్తించాడని చెప్పలేరు. కారణం ఏంటంటే మన హృదయంలో వాక్యాన్ని నింపుకోలేదు. మన హృదయంతో ఏం నింపుకున్నా అంటే వేరే అన్నీ నింపేసుకున్నారు. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానమ్మా, మీరు నేను మనమందరము నిలబడిన స్థానము ప్రభు స్థానం. అది ఈ ప్రభు స్థానంలో మనం నిలబడ్డాము కాబట్టి నేను చెప్తున్నానమ్మా, ప్రభువుని పోలి నడుచుకోవాలి, లేదంటే ఇదిగో ఈ స్థానములో నుంచి తొలగించబడతాము. అర్థమవుతుందా మీకు ఆ మాట? బతుకుతాం మనం. ఈ స్థానం నుంచి తొలగించబడ్డ తర్వాత కూడా మన నాసికారంలో జీవవాయువు ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ తొలగించబడ్డట్టే. చూడండి, ఆ రోజున సమూయేలు సౌలు గురించి దుఃఖాక్రాంతుడై బాధపడుతుంటే, నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలము ఇంకా దిగులు పడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు, లేచి నీ తైలపు కొమ్ము నింపుకో, ఆ సౌలు స్థానంలో దావీదును పెట్టు అన్నాడు. దావీదును అభిషేకించిన తర్వాత కూడా సౌలు అనేక దినములు బ్రతికే ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఆ స్థానంలోంచి సౌలు ఆల్రెడీ తొలగించబడ్డట్టే. అమ్మ నేను చెప్తున్నామా, మనము బ్రతికి ఉండొచ్చు, మనం ఊపిరి తీసుకుంటూ ఉండొచ్చు, బట్ జాగ్రత్తగా ఆ యొక్క ఆత్మీయ నేత్రములు తెరిచి చూసినట్లయితే ఆ స్థానం నుంచి మనం తొలగిపోయినట్టే కనపడుతుంది నాకు. ఒకసారి ఒక దైవజనుడు నాతో మాట్లాడాడు, మరొక సేవకుడు గురించి మాట్లాడాడు. అది రైట్ రాంగో పక్కన పెట్టేసేస్తే ఆ సేవకుడు చెప్పిన మాట, ఆ బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ దైవజనుడు చూపించాడు, ఆ దైవజనుడు గొప్పగా వాడబడుతున్నాడు, కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనుడు గురించి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, దే ఆర్ ఫాలెన్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్, వాళ్ళని ఏ స్థానంలో అయితే నిలబెట్టామో ఆ స్థానంలోంచి వారు పడిపోయారు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడంట. ఎందుకంటే ఈ సేవకుడంట ఆ సేవకుడి దగ్గర ఆ సేవకుడు పెట్టిన క్రూసైడ్కి వెళ్ళి, అబ్బా ఇంత గొప్పగా జరుగుతుంది, ఇంత ఘనంగా జరుగుతుంది, అసలు ప్రభు ఈ సేవకుని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడని చెప్పేసి నేను ఆనందపడుతుంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడాడంట. ఇది ఆయన మాటలు, నా మాటలు కాదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు అంత మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన ఆల్రెడీ పడిపోయాడు. వాట్ యువర్ సీయింగ్ ఈజ్ నాట్ రియల్, నువ్వు చూస్తుంది నిజము కాదు, ఆయన ఆల్రెడీ పడిపోయాడు. ఆ స్థానంలో నేను ఆల్రెడీ ఇంకొక వ్యక్తిని అభిషేకించేశాను, త్వరలో ఆ వ్యక్తి బయటకు వస్తాడు అని చెప్పేసి అన్నాడు. బట్ ఈ వ్యక్తి క్రూసైడ్లు పెట్టుకుంటున్నాడు, ఈ వ్యక్తి ప్రార్థనలు చేస్తున్నాడు, ఈ వ్యక్తి వాక్యాలను బోధిస్తున్నాడు, బట్ హీ వాస్ ఫాలెన్. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒకానొక టైంలో ఇదిగో ఇదైపోతున్నప్పుడు, ఇంకొక వ్యక్తి అతని స్థానంలో భర్తీ అయ్యి ప్రజలందరూ ఇంకొక వ్యక్తి వైపుకి వెళ్ళినప్పుడు అప్పుడు అది రియలైజ్ అవుతాము. కాబట్టి సంఘం నేను చెప్తున్నానమ్మా, మీరు ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఉన్న స్థానము మీ స్థానం కాదు, అది ప్రభు స్థానం. ప్రభువును పోలి నడుచుకోవాలి ఆ స్థానంలో ఉంటున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేస్తాడో, ప్రార్థనకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చాడో ఆ విధంగా ఇవ్వాలి.
యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా రాత్రంతా ప్రార్థనలు చేశారో ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉపవాసం ఉన్నాడో ఆ విధంగా మనం చేయాలి. వీ నీడ్ టు ఇమిటేట్ అవర్ ఫాదర్. మనము మన తండ్రి అనే దేవుణ్ణి అనుకరించాల్సిందే. లేదంటే ఇదిగో సింహములు వచ్చాయంట. చూడండి ఆ మాట. వెళ్ళిపోండమ్మా 2వ రాజుల గ్రంథంకి వెళ్ళిపోండమ్మా. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. 25వ వచనం చదవండి అమ్మా. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. యెహోవా వారి మధ్యకు ఏం పంపించాడంట? సింహములను పంపించాడు. అవి వారిలో కొందరిని చంపెను. అవి వారిలో కొందరిని ఏం చేసిందంట? చంపేశాయి. అయితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. కొంతమంది వారు అంటే మీ సంగతి కాదు కానీ చెప్తున్నా, కొంతమంది వారు పడిపోయారని తెలుసుకుంటారు. ప్రభు మమ్మల్ని వాడుకోవటం లేదని అర్థమైపోద్ది వాళ్ళకి. ప్రభు మా ప్రార్థనలు వినటం లేదని అర్థమైపోద్ది వాళ్ళకి. ప్రభు సన్నిధి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అర్థమైంది. అయితే ఈ లోకంలో వారు కొనసాగాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కృత్రిమ పద్ధతులు పెట్టుకుంటూ ఉంటారు. చూపిస్తాను చూడండి. ఇది ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 16వ అధ్యాయంకి వెళ్ళిపోండి. 10వ వచనం చదువుమా. 10వ వచనం నుంచి. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరును కలుసుకొనుటకై. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మత్సును దాని పని విధమునంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మత్సునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరచెను. అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించాడు. చూడండి ఇక్కడ ఏమైందంటే ఈ ఆహాజు అర్థమైపోయింది. ఆహాజుకి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు యుద్ధాల్లో విజయం రావటం లేదు. గాడ్ హ్యాస్ లెఫ్ట్ మీ. ఇంకొక రాజుతోటి సంధి చేసుకున్నాడు. సంధి చేసుకున్న ఆ రాజును కలుసుకోవడానికి దమస్కు పట్టణానికి వెళ్ళాడు. ఈ సిరియా రాజు యొక్క చరిత్ర చూడంగానే ప్రతి యుద్ధము గెలిచిన చరిత్ర వెళ్ళదు. అరే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు తోడుగా ఉండలేదు, అన్నిటిలో నేను ఓటమిని చూస్తున్నాను, అన్ని పరంగా నేను నష్టాన్ని చూస్తున్నాను. బట్ ఈ సిరియా రాజు మాత్రము ఏ రోజు ఓటమి ఎరగకుండా అన్నిట్లో విజయాలు చూసుకుంటున్నాడు ఇతను. సో మనము ఈ సిరియా రాజు వలె మనము కూడా ఏదో ఒకటి చేయాలి. అసలు ఈ సిరియా రాజు గురించి జాగ్రత్తగా ధ్యానించాలని చెప్పి ధ్యానిస్తుంటే అతనికి తర్వాత వచ్చిన ఆ యొక్క ప్రత్యక్షత, ఆ ఊరు వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు. ఏమన్నారంటే సిరియా రాజులు యుద్ధానికి వెళ్ళక మునుపు వాళ్ళ దేవతలకు ఈ బలిపీఠం మీద దహన బలులు అర్పించి వాళ్ళు వెళ్తారు, కాబట్టే ప్రతి యుద్ధము వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి ఆ ప్రజల ద్వారా తెలుసుకున్నాడు. బహుశా 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. 28వ అధ్యాయము 23వ వచనము. 2వ దినవృత్తాంతములు 28, 23 చదవమ్మా. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులను అర్పించదను. చూసారా, అందుకే ఏం చేశారంటే ఆ బలిపీఠం చూశాడు, ఆ బలిపీఠం నాకు అచ్చైన బలిపీఠం చేయించుకున్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవా బలిపీఠంను పక్కన పెట్టేసేసాడు. ఎందుకు? దేవుడు విడిచిపెట్టేశాడు. ఈ బలిపీఠం మీద ఎన్ని బలులు అర్పిస్తున్నా కూడా ఏంటి, నేను గెలవటం లేదు. గాడ్ హాస్ లెఫ్ట్ మీ. బట్ ఈ లోకంలో నేను కొనసాగాలి, నా రాజ్యం నాతో ఉండాలి, నా ప్రజలు ఇంకా నా కిందే ఉండాలంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇదిగో సిరియా రాజుల యొక్క దేవతల బలిపీఠమును చేయించుకొని తన దగ్గర పెట్టుకుని ఇప్పుడు దాని మీద బలులు అర్పించటము స్టార్ట్ చేసేసుకున్నాడు. చాలా మంది ఇలాగేనమ్మా,
ఆత్మ సంబంధమైన ఆరాధన అని చేస్తూ ఉంటాం మనము. బట్ వాట్ వి డిపెండ్, మనం దేని మీద డిపెండ్ అవుతాం అంటే బయట నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలంటే ఇదిగో సైడ్ డ్రమ్ స్పీడ్కి కొట్టేయటము, బాగా గట్టిగా చప్పట్లు కొట్టేయటము, ఈ మనుష్యుడి ద్వారా కల్పించిన పద్ధతుల మీద ఆధారం చేసుకొని ఇది బాగా చేస్తే దేవుడు దిగి వస్తాడని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంటారు. మ్యాన్ మేడ్ టూల్ కెనాట్ బ్రింగ్ డివినిటీ ఆన్ దిస్ ఎర్త్. మనుష్యుడి ద్వారా కల్పించబడిన ఏ వస్తువు కూడా దైవత్వాన్ని భూమి మీదకి ఆకర్షించలేదు. అందుకే దేవుడు బలిపీఠము కట్టేటప్పుడు ఏమన్నాడంటే చేతితో తగలనిది చెక్కబడిన బలిపీఠము కట్టాలని చెప్పి అన్నాడు. ఎందుకంటే మనుష్యుడు ద్వారా కట్టబడిన ఏ బలిపీఠం మీద కూడా దైవాగ్ని దిగదు. బట్ ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే ఆ సంఘంలో అన్ని వాయిద్యాలు ఉన్నాయి, మన సంఘంలో అన్ని వాయిద్యాలు అంటే బాగా జనాలు వస్తారు, బాగా జరుగుతుంది. ఆ సంఘంలో అందరూ తలబట్టలు వేసుకుంటున్నారంట, మనం కూడా తలబట్టలు వేసుకోవాలి. ఆ సంఘంలో పాస్టర్ గారు అట్లాగా ఉంటున్నారంట, మనం కూడా ఇట్లాగా ఉండాలి. అప్పుడే మనం సేవలో ముందుకు వెళ్ళగలం. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నీకు అనుగ్రహించబడిన కృప, నీకు అనుగ్రహించబడిన పరిచర్య లేదా ఆశీర్వాదం వాట్ ఎవర్, దానిలో నువ్వు నిలబడుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది నీ దైవజనుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లోతుకు వెళ్తే అది దేవునిది అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని నిన్ను నీవు వదిలేసుకొని ఆ కృపలు అడుగు పెట్టాల్సిందే. నిన్ను నువ్వు బలి చేసుకొని ఆ కృపలో అడుగు పెట్టాల్సిందే. ఇక నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండకూడదు, నీ దైవజనుడిని అనుసరించాలి, దేవుడిని అనుసరించాలి. అప్పుడు మాత్రమే ఆ కృపలో మనం కొనసాగలం. అలా కాకుండా మన ఇష్టానుసారముగా మనం ఆ కృపలో ఉండాలి అని అనుకున్నట్లయితే నేను చెప్తున్నానమ్మా, గాడ్ విల్ లీవ్ అస్. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. సింహములను వారి మధ్యలో నీకు పంపించాడంట, సింహములు వారిలో కొంతమందిని చంపాయంట. ఇక్కడ చెప్పబడుతున్న సింహం ఏంటంటే ఆత్మ సంబంధమైన సింహం. ఈ సింహము ఇదిగో నిన్ను పక్కన నెట్టేసింది ఆ కృపలో నుంచి. వేరే వాళ్ళు నీ కృపలో నిలబడతారు. ఆ తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అదేమిటంటే నిన్ను నువ్వు కొనసాగింపు చేసుకోవడానికి ఏదో చేసుకుంటున్నట్టు లెక్క. అందుకే బీ వేర్ అమ్మ, చాలా జాగ్రత్తగా అమ్మా. విశ్వాసులైన వారికి చెప్తున్నానమ్మా, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఒకరితో మాట్లాడుతున్నా, ఒకరికి పరిచర్య చేస్తున్నా, ఒక పని చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ స్థానంలో దేవుడు ఉంటే ఈ విధంగానే చేస్తాడా లేదా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నీకు నచ్చినట్టుగా, నీకు అనిపించినట్టుగా నువ్వు చేసుకునేది కాదు. ఎందుకంటే అది నీ స్థానము కాదు, అది దేవుని స్థానము. ఆ స్థానంలో నన్ను పెట్టడానికి దేవుడు తాను సిలువలో చనిపోయేటట్టు చేసుకున్నాడు. ఆయన అంత త్యాగం చేసుకుని ఇచ్చిన స్థానంలో నేను ఉచితంగా అడుగు పెట్టాడు. ఆ రోజున ఎట్లాగైతే అన్యులైన వారు అసలు ఉచితంగా ఆ దేశంలోకి అడుగు పెట్టేశారో అలాగే మనల్ని ఉచితంగా తన స్థానంలో పెట్టేశాడమ్మా. బట్ గుర్తుపెట్టుకుని ఈరోజు సంఘము కూడా ఆ రోజున అన్యుల వలె ప్రోలి నడుచుకుంటుంది. వారు ఉంటున్న స్థానాలు అవి దేవుడి ద్వారా అనుగ్రహించబడిన స్థానాలు, అవి దేవుని స్థానాలు అనే విషయం మర్చిపోయి ప్రవర్తించడం వలన ఆ సంఘాలు చూసిన మహిమను మనం చూడలేకపోతున్నాం. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, మనం అందరం మారాల్సిందే. ఇది ఒక వేకప్ కాల్ అనుకోవాల్సిందే. ఇది మరలా మనం ప్రభుకి తిరిగి సమర్పించుకునే దినం అని నమ్మాల్సిందే. ఇప్పటివరకు మనము మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలముగా, మనకు తోచినట్టుగా మనము పరిచయం చేస్తూ ఉంటున్నామేమో. బట్ ఈరోజు మనం మారాలమ్మా. అర్థమవుతుందా మీకు? ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకంటే మరణం అంటే సపరేషన్. మరణం అంటే ఫిజికల్ డెత్ కాదు. సౌలు కూడా అనేక దినాలు, అనేక సంవత్సరాలు బ్రతికే ఉన్నాడు, రాజుగానే ఉన్నాడు. బట్ దేవుని దృష్టిలో అతడు తొలగించబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సమయంలో అందరము తలలు వంచి ప్రభుకి మనల్ని మనము తిరిగి సమర్పించుకుందాం.